గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలకి పొంతన లేదు విజయసాయిరెడ్డి విషయంలో. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు మంచి రాజకీయవేత్త అంటూ పొగిడాడు. పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలునే, నాకు మంచి మిత్రుడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కూడా పొగిడాడు. జనసేన పార్టీ గురించి కూడా పొగిడాడు. బీజేపీతో నాకేమి విభేదాలు లేవు అంటూ కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయాల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు గతానికి భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తనని వేధింపులకు గురి చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని, కూటమి ప్రభుత్వము చాలా దారుణంగా వ్యవహరిస్తుందని, తన కుటుంబ సభ్యుల మీద కేసులు పెడుతోందని మాట్లాడాడు. నిజంగా మరి తప్పులు చేస్తే కేసులు పెట్టకుండా ఎందుకుంటారు? కేసులు పెట్టకుండా నేను మీకు వైసీపీ నుంచి బయటకు వచ్చాను కదా, వైసీపీని వ్యతిరేకించాను కదా, మీరు నా మీద కేసులు పెట్టొద్దు అని బెదిరించేటువంటి ప్రయత్నం మరి కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నాడు అనేటువంటిది తెలియదు. రెండోది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినట్టుగా తాను కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తానంటూ జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఆ విధంగా చాడీలు చెప్పారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల వరకు, 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరం వరకు తనతోనే ఉంచుకున్నాడు. నెంబర్ 2గానే చూశాడు. తన గుండెల్లో కూడా తనకి స్థానం ఇచ్చాడు. తర్వాత తనను దూరం పెట్టాడు. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పాడు. కోటరీ వల్లే ఈ నష్టం జరిగిందని. సరే, జగన్మోహన్ రెడ్డి విషయం ఎలా అయినా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద మరి ఈ వెన్నుపోటుకు సంబంధించినటువంటి అంశాల మీద ఎందుకు మాట్లాడాడు అంత సీరియస్గా? కారణం ఏంటి అంటే, నేను వైసీపీకి దూరమైనటువంటి మాట వాస్తవమే, తెలుగుదేశానికి ఏమీ దగ్గరగా లేను, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాను అని చెప్పేటువంటి ప్రయత్నమా? లేదు అని అంటే తెలుగుదేశం పార్టీ నా మీద మరి వచ్చినా సరే ఇంకా కేసులు పెడుతోంది, కేసులు పెట్టకుండా నన్ను మంచిగా చూసుకోండి అని బెదిరించేటువంటి ధోరణ. ఇక మూడో విషయం ఏంటి అని అంటే, అసలు తెలుగుదేశాన్ని విమర్శించడం వెనక బీజేపీలో చేరేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? బీజేపీని సంతృప్తిపరచడం కోసం నేను చంద్రబాబు నాయుడికి ఏమీ పూర్తిగా అనుకూలమైనటువంటి వ్యక్తిని కాదు, బీజేపీ నాకు అవకాశం ఇవ్వండి అనేటువంటి విధంగా ఏమైనా బీజేపీకి మరింత దగ్గర కావడం కోసం ఏమైనా ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? అంటే బీజేపీతో తెలుగుదేశం దగ్గరగానే ఉంది, కానీ మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయటం ద్వారాగా బీజేపీ ఎందుకు మరి విజయసాయిరెడ్డిని రాణిస్తుంది? ఒకవేళ బీజేపీలోకి ఏంటి ఈ ప్రణాళిక? బీజేపీ వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారు? ఇవన్నీ కూడా భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశాలు విజయసాయిరెడ్డి విషయం.